yourself to the, you have to connect yourself to the ఆ సిజిల్. దానికి మీరు కనెక్ట్ అయినప్పుడు ఆ ఎనర్జీ అనేది మీకు ఫ్లో అవ్వడం మొదలవుతుంది. ఎప్పుడైతే మీరు నీతికాన్ని మీరు పిలుస్తారో, పిలిచి అడిగినప్పుడు యూ కెన్ ఈవెన్ ఫీల్ ఒకలాగా ఒక చల్లని గాలి తగిలినట్టుగా కానీ, ఒకలాగా లోపల ఒక ఎనర్జీ ఫ్లో అయినట్టు అలా మీకు తెలుస్తుంది. తెలిసినప్పుడు మీరు అవి ఏవైతే ఆ పదాలు అవి చదివేస్తారు. చదువుకుని మీరు అడిగింది అడిగేసి తర్వాత ఎండ్ చేసి యూ కెన్ లీవ్ వితౌట్ హార్మింగ్ మీ అండ్ మై లవ్డ్ వన్స్ అనేస్తారు. మళ్ళీ నేను పిలిచినప్పుడు రెడీ అని చెప్పి మీరు పంపించేస్తారు. దాంతో అది అయిపోతుంది. ఇది అయిపోయాక ఇంకా మీకు ఆ ఈవినింగ్ కానీ ఏదైనా మళ్ళీ చెయ్యాలి అని అనుకుంటే మీకు ఒక చాంట్ ఇచ్చున్నాను, ఎన్ అంటారు దాన్ని. ఆ చాంట్ అని మీరు అనుకోవచ్చు. అలాగని ఎక్కువ అనుకోవాల్సిన పని కూడా లేదు. అనుకుని మీ మైండ్లో క్లారిటీ ఆఫ్ థాట్ ఇంత కావాలి, ఇంత అమౌంట్ నేను దీనికి ఖర్చు పెడతాను, ఈ పని నాకు అవగానే నేను ఐ విల్ లైట్ క్యాండిల్స్, నేను ఏదో ఎవరో పిల్లల చాక్లెట్ ఏదైతే అనుకున్నారో చిన్నది, పెద్దవే కాదు, బట్ డూ ఇట్. అది అవ్వగానే మీరు అది చేసేసి నేను ఇద్దరికో ముగ్గురికో నేను చెప్తాను అని మీరు అనుకున్నది వాళ్ళకి చెప్తారు. మన దీంట్లో ఏదైతే మన యూట్యూబ్లో మీరు దేన్ని చూస్ చేస్తున్నారో అక్కడ పబ్లిక్ గ్రాటిట్యూడ్ ఐ హ్యావ్ రిసీవ్డ్ దిస్ థింగ్ ఏదో ఒకటి రాసేస్తారు. దాంతో అక్కడికి అయిపోతుంది. అయిపోగానే మళ్ళీ మీరు నెక్స్ట్ పేజ్ తీసుకుంటారు. నెక్స్ట్ పేజ్లో మళ్ళీ మీకు కొత్తగా ఏదో డిమాండ్ వస్తుంది కదా, నాకు ఈ డబ్బులు కావాలో ఇంకోటి ఏది కావాలో దాన్ని మళ్ళీ మీరు ఆ నెక్స్ట్ పేజ్లో మళ్ళీ రాస్తారు. సో ఎప్పటికప్పుడు మీరు అయిపోయిన దాన్ని ఇలా బడత పెట్టేస్తారు లోపలికి, నెక్స్ట్ ఇది రాసుకుంటూ ఉంటారు అనమాట. అలా మీకు ఈ బుక్ అయిపోయే వరకు యూ కెన్ యూజ్ దిస్ మ్యాజికల్ క్యాష్ బుక్. జనరల్గా బాగా పనిచేస్తుంది. ఆ ఎనర్జీ అనేది అంటే మనకు తెలియని విధాలుగా మనకు అది వర్క్ చేస్తుంది. అలాగే ఇప్పుడు సపోజ్ మ్యాజికల్ క్యాష్ బుక్ నేను ఎక్కడ పెట్టుకోలేను, నాకు ఇబ్బంది అవుతుంది, ఎవరు చూడకుండా జాగ్రత్త పెట్టుకోలేను అనేది ఏదైనా ఇబ్బంది మీకు ఉందనుకోండి, యూ కెన్ ఓన్లీ హ్యావ్ దిస్ సిజిల్. ఈ సిజిల్ ఒకటే మీరు పెట్టుకోవచ్చు. ఈ సిజిల్ ఒకటే, అది లామినేట్ చేసింది మీరు పెట్టుకుని, అదే మీరు దేనికన్నా ఇలా స్టాండ్లో పెట్టుకుని దాన్ని అలా నించోబెట్టి ఆ క్యాండిల్స్ అటు ఇటు మనం వెలిగిస్తాము. అండ్ దీస్ ఆర్ ది థింగ్స్ మీకు నిన్న చూపించాను. పైరైట్ బ్యాండ్ అనమాట. ఇది పైరైట్ బ్యాండ్ ఏంటంటే ఇది ఆల్మోస్ట్ గోల్డ్ కలర్ వీళ్ళలా ఉంటాయి. ఇవన్నీ ఒరిజినల్ స్టోన్స్ అనమాట. ఇవి సెమీ ప్రెషర్ స్టోన్స్ విత్ 7 చక్ర వీటితో కలిపి ఉంటుంది. కాబట్టి ఇది బ్యాలెన్సెస్, ఫైనాన్షియల్ బ్యాలెన్స్ అండ్ ఓవరాల్గా చక్ర బ్యాలెన్స్ తోటి దీన్ని యూ కెన్ వేర్ ఇట్. తర్వాత ఈ సిజిల్ మీద దీన్ని కూడా పెట్టచ్చు మీరు. ఆ సిజిల్ మీద అలా పెట్టచ్చు. ఆర్ ఈవెన్ ఏ పైరైట్ క్రిస్టల్. ఇది కనిపిస్తుందా మీకు? కనిపించట్లేదు మేడం. ఎక్కడ చూపించాలో నాకు అర్థం కావడంలే. ఓకే, కనిపిస్తుంది మ్యామ్. లేదు మ్యామ్, కొంచెం వెనక్కి పట్టుకోండి. ఇది ఎక్కడుందో కెమెరా నాకు అర్థం కావడం. లెఫ్ట్ సైడ్ చూపించండి మేడం. లెఫ్ట్ సైడ్ ఇప్పుడు చూడండి. స్టోన్ లా ఉంది మ్యామ్. ఆ స్టోన్ మెరుస్తుందా? గ్రీనిష్ డార్క్ అంటే గోల్డ్ కలర్. గోల్డ్ కలర్ లాగా ఇదంతా ఏంటంటే గోల్డ్ క్రిస్టల్స్ గా ఉంటది అనమాట. పైరైట్ స్టోన్ అనమాట. లెఫ్ట్ సైడ్ చూపించండి మేడం. అది వర్చువల్ బ్యాక్గ్రౌండ్ వస్తుంది మేడం, అందుకే కనిపించట్లేదు. ఇప్పుడు కనిపిస్తుంది, క్లియర్ గా కనిపిస్తుంది. క్లియర్ ఉంది కదా, మెరుస్తుందా? మెరుస్తుంది మేడం. ఇది పైరైట్ స్టోన్ అన్నమాట. ఈ పైరైట్ స్టోన్ దిస్ ఈస్ ఫర్ అట్రాక్టింగ్ ఫైనాన్షియల్ అబండెన్స్, మనీ, గోల్డ్. దీన్ని అందుకని యూ కెన్ ఈవెన్ హ్యావ్ దిస్. ఈ స్టోన్ కూడా దీన్ని కూడా మనం క్లీన్ చేసి ఎనర్జైజ్ చేసి పెడతాం. ఎయిదర్ ఈ బ్యాండ్ కానీ మనం ఎవరైతే కావాలో వాళ్ళ పేరు మీద మనం ఎనర్జైజ్ చేసుకుని యూ కెన్ యూజ్ సమ్ ఇలాంటి దీని ఏమంటారు, రాగి, కాపర్. ఇవేంటంటే ఆ ఎనర్జీని బాగా అట్రాక్ట్ చేస్తాయి. యూ కెన్ పుట్ దిస్ ఆన్ దిస్ అనమాట. ఈ స్టోన్ ఇలా పెట్టుకుని ఆ సిజిల్కి దగ్గరగా మనం పెట్టుకుని ఆ సిజిల్ని మనం అంటే బుక్ అయితే బుక్ మీద కాదు, విడిగా సిజిల్ మీద యూ కెన్ పుట్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్.
గ్లాస్ ఆఫ్ వాటర్ పెట్టుకొని, బట్ ఆల్వేస్ మనము ఆల్ఫా స్టేట్లోకి వెళ్ళి లుక్ ఎట్ ద సిజిల్ విత్ ఆల్ ద గ్రాటిట్యూడ్ అండ్ లవ్, నమ్మకంతో మీరు విత్ ఆ ఫీలింగ్ తోటి మీరు యూ ఆస్క్ ఫర్ వాట్ ఎవర్ యూ వాంట్ అండ్ యూ కెన్ చాంట్ లిరాషే సస్స వెఫా వే నీతిక, అది మీరు చాంట్ చేయొచ్చు. ఇంకొక చాంట్ కూడా మీకు రేపు ఇంకోటి చెప్తాను. ఏదో ఒక చాంట్ని మీరు పెట్టుకుని యూ కెన్ కంటిన్యూస్లీ డూ దట్ చాంట్. అదేంటంటే ఆ చాంట్ ఆ ఎనర్జైజ్ చేస్తూ ఉండి ఆ ఎనర్జీని తోటి మనకు అది బయటకు వెళ్ళి మనకు కావాల్సిన అమౌంట్, కావాల్సిన ఆపర్చునిటీస్ కానీ అవకాశాలు కానీ మనకు కలిగేలా చేస్తుంది. ఇలాగే ఈ పైరైట్ స్టోను ఇది పెట్టి చేసినప్పుడు కొంచెం రిజల్ట్స్ ఇంకా తొందరగా ఫాస్ట్గా రావడం అనేది గమనించామన్నమాట. సో ఎనీ వన్ వాంట్స్, వెరీ ఫ్యూ ఉన్నాయి, ఎవరైనా కావాలన్నా అడగచ్చు. ఇది ది మెథడాలజీస్ అన్నమాట. ఈ పైరైట్ బ్యాండ్ కూడా కావాల్సిన వాళ్ళు కొన్ని ఉన్నాయి, తీసుకోవచ్చు. లేదంటే మీరు బయట కూడా తెప్పించుకుని మీరు ఎనర్జైజ్ చేసుకోవచ్చు. అయితే మనం ఏంటంటే ఈ బుక్ని ఎనర్జైజ్ చేయడం అనేది అదొక ప్రాసెస్ కాబట్టి దాన్ని ఎక్కువ ఎనర్జైజ్ చేసి ఆ ఎనర్జీది మీకు ఉంటే డైరెక్ట్గా మీరు యూసేజ్ కూడా మీరు చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వీ విల్ డూ వన్ మెడిటేషన్ ఆన్ ద సిజిల్ మీద ఒక మెడిటేషన్ మనం చేద్దాము. జగదీష్ గారు కొంచెం అదేమన్నా పెట్టగలుగుతారా? ఏది మేడం? సిజిల్ ఫోటో ఇది వాళ్ళకి ఏమన్నా పెట్టగలుగుతారా? ఇది ఆ స్క్రీన్ మీద పెడితే నేను ఆ స్క్రీన్ మీద నుంచి చేయిస్తాను. మేడం ప్రేయర్ పంపిస్తా అన్నారు. పంపిస్తాం, రేపు పంపిస్తాము. దాన్ని కొంచెం ఇవాళ అంతా కొంచెం దాని మీద వర్క్ జరిగింది, రేపు పంపిస్తాను. ఓకే. పెడితే చెప్పండి నాకు. ఇప్పుడు మనం ఈ సిజిల్ని మనం ప్రింట్అవుట్ తీసుకుని ఇది కానీ ఇంకో సిజిల్ రెండిట్లో ఏదో సిజిల్ని మనం ఎదురుగా పెట్టుకుంటాం. ఎదురుగా ఏదైతే ఉందో పెట్టుకుని అటు ఇటు మనం దీపం అయితే దీపం, క్యాండిల్ అయితే క్యాండిల్ వెలిగించి పెట్టుకుంటాము. అండ్ ఇట్స్ ఏ వెరీ సీక్రెట్గా నీట్గా ఉండే ప్లేస్. ఇఫ్ యూ వాంట్ ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఏమన్నా కూడా అక్కడ పెట్టుకోవచ్చు. వీలైతే పెట్టుకోండి, లేకపోతే హడావుడి ఏం అక్కర్లేదు. ఆర్ ఈవెన్ కొన్ని గ్రీన్ లీవ్స్ లైక్ 2 తులసాకులు కానీ, బే లీవ్స్ కానీ ఇలాంటివి కూడా అవి కూడా ఆకులకు సంబంధించిన హెర్బ్స్ కూడా మీరు పెట్టచ్చు అన్నమాట. అక్కడ పెట్టి మీరు ఏమైనా పెట్టారండి? అది స్క్రీన్ మీద వచ్చిందా? పెట్టాను మేడం. కనిపిస్తూ ఉందా? కనిపిస్తుంది మేడం. జస్ట్ లుక్ ఎట్ ది సిజిల్. మీరు ఇప్పుడు ఇన్హేల్ ఎక్సేల్, inhale, exhale. Inhale deep into the abdomen, exhale through the mouth. సిజిల్ చూస్తూ ఉండాలా మేడం? కళ్ళు మూసుకుని చూడాలి. Look at this sizzle. And that represents Nitika anamata. That is the symbolic representation of, we are connecting to that sizzle. ఆ ఎనర్జీ ఆఫ్ సిజిల్ కి మీరు కనెక్ట్ అవుతూ ఉన్నారు. Look at it with all gratitude and love. Inhale, exhale. Exhale through the mouth 3 times. Inhale, exhale. ఇప్పుడు ఆ సిజిల్కి టాప్లో ఉండే ఆ నేమ్ని లెఫ్ట్ నుంచి రైట్కి చూస్తారు. అంటే మనం మామూలుగా ఇలా చదువుతాం కదా, కుడి చేతి నుంచి ఇటు బయట, అటు నుంచి ఇటు చదువుతాం. చదవడం అంటే చూస్తారు. లుక్ ఎట్ ఇట్. ఇప్పుడు గో టు లెఫ్ట్ సైడ్ ఉన్నది చూస్తారు. ఓన్లీ కళ్ళను కదుపుతున్నారు, అడుగున చూస్తారు. అండ్ అగైన్ గో టు ది, అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో వెళ్తూ ఉన్నారు బయట ఉన్న అక్షరాలకి. రైట్ సైడ్ చూశారు, అగైన్ గో టు ది టాప్.
ఎప్పుడైతే మీ కళ్ళతోటి దాన్ని టచ్ చేస్తూ ఉన్నారో ద ఎనర్జీ ఆఫ్ సిజిల్ ఫ్లోస్ ఇంటూ యూ. ఇప్పుడు ఆ టాప్ నుంచి ఆ రౌండ్ ఉంది కదా, రౌండ్లో అలాగా ఆ రౌండ్ చుట్టూ కళ్ళని 3 times తిప్పండి. ఆ సిజిల్ ఏదైతే ఉందో ఆ సిజిల్ ఉన్నదాన్ని 3 times అలాగా చూసుకుంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో చూస్తూ 3 times తిప్పండి. ఆ తర్వాత లోపల అక్షరాలు ఉన్నాయి. గో టు టాప్, కళ్ళని లెఫ్ట్కి, లెఫ్ట్ అలాగా మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ని డౌన్కి వస్తారు. గో టు రైట్ అగైన్, గో టు ది టాప్. నౌ గో ఇంటు ది మనకు ట్రయాంగిల్లా ఉండి ఆ మధ్యలో ఉన్న ఆ రౌండ్గా తిరుగుతూ ఉన్నట్టున్నాయి కదా, దట్ సిజిల్ లోపలికి లుక్ ఇన్ టు దట్ డీప్లీ. ఇన్హేల్, ఎక్సేల్. Inhale, exhale. Inhale, exhale. You can feel some heat-like thing flowing into you. The presence of the spirit you can feel. And with all the gratitude and love, I call upon Nitika, Nitika, Nitika. Nitika, I call upon Nitika, I call upon Nitika. Thank you, golden And spirit, ఇప్పుడు జస్ట్ మీరు golden మీకు spirit. ఏం కావాలనుకున్నారో దాన్ని ఆ అమౌంట్ని అనుకోండి, మనసులోనే అనుకోండి, పైకి అనక్కర్లేదు. అనుకుని వాట్ ఫర్ యూఆర్ యూజ్, దాన్ని మీరు దేనికి వాడతారో కూడా మనసులో అనుకోండి. విత్ ఆల్ ద క్లారిటీ. గోల్డ్ అంతా బయట తీసుకురావాలి, పిల్లలకు కావాల్సిన చేసేయాలి. పైకి అనద్దు, లోపల అనుకోండి. క్లోజ్ యువర్ ఐస్. We are moving in a very beautiful garden. ఒక అద్భుతమైన అందమైన గార్డెన్ లో మీరు నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. There is a green grass under your feet. There you see ఒక సెలయేరు ప్రవహిస్తూ వెళ్తూ ఉంది ఆ పక్కన. Crystal clear waters. Inhale, exhale deeply. ఆ నీళ్ళలో మీరు దిగారు. ఇట్స్ ఎ కూల్, చాలా అద్భుతమైన సంతోషకరంగా ఆ నీళ్లు మీ శరీరం అంతా తగులుతూ, ఇట్ ఈస్ వాషింగ్ అవే ఆల్ యువర్ డౌట్స్, ఫియర్స్, మైండ్ సెట్స్, మీలో ఉన్న అనుమానాలు, పావర్టీ మైండ్ సెట్, పావర్టీ కాన్షియస్నెస్, what are all accumulated in this lifetime or any other lifetime. ఆ వాటర్ చల్లగా క్రిస్టల్ క్లియర్గా నీలి రంగు వాటర్ ప్రవహిస్తూ మీలోని బ్లాకేజెస్ అన్నిటినీ క్లియర్ చేసి వెళ్ళిపోతూ ఉంది. యు ఆర్ ఫీలింగ్ ఫ్రెష్, బ్రైట్. మీరు బయటకు వచ్చారు. చాలా అద్భుతమైన
చక్కని వస్త్రాలు ధరించి యు ఆర్ గోయింగ్ ఇన్ టు ది సిఏ. అక్కడ ఒక చిన్న బ్రిడ్జ్ ఉంది. ఆ సెలయేరుని ఆ బ్రిడ్జిని దాటుకుని యు ఆర్ మూవింగ్ అటు సైడ్ వెళ్తూ ఉన్నారు. ఆ బ్రిడ్జ్ దాటి అవతలకు వెళ్ళారు. అక్కడ చాలా అద్భుతంగా ఒక గ్రీన్ గ్రాస్, సర్కిల్ ఆఫ్ గ్రీన్ గ్రాస్ ఉంది. దే ఆర్ మూవింగ్ ఇన్ టు దట్ గ్రాస్. పాదాల కింద అవి మెత్తగా ఆకుపచ్చని రంగు గ్రాస్ మీకు టచ్ అవుతూ ఉంది. దెర్ ఆర్ లాంగ్ ట్రీస్ ఉన్నాయి చుట్టూ. సీ దట్ ఫీలింగ్, ఆ ఫీలింగ్ ఆఫ్ ఆ అద్భుతమైన అడవిలో, ఆ వనంలో మీరున్నారు. వీఆర్ లిజనింగ్ టు ది పక్షుల యొక్క కిలకిల రావాలు వింటూ ఉన్నారు. చల్లని గాలి తగులుతుంది మీకు. వీఆర్ గోయింగ్ డీప్ ఇన్ టు యువర్ సెల్ఫ్. మీ ఎదురుగా ఒక ఆల్టర్ లాంటిది. ఒక ఆ ఆల్టర్ మీద నీతిగా స్పిరిట్ యొక్క సిజిల్ ఉంది అక్కడ. అటు ఇటు రెండు అద్భుతమైన క్యాండిల్స్ వెలుగుతూ ఉన్నాయి. పొడుగాటి క్యాండిల్స్, గోల్డెన్ కలర్ క్యాండిల్స్. దెర్ ఈస్ ఎ సన్లైట్. పై నుంచి ఒక గోల్డెన్ కలర్ సన్లైట్ మీ మీద పడుతూ ఉంది. యువర్ హోల్ బాడీ ఈజ్ ఫిల్డ్ విత్ దట్ గోల్డెన్ సన్లైట్. ద గోల్డెన్ షవర్, గోల్డెన్ కలర్ లైట్ మీ మీద అది వర్షంలా పడుతూ ఉంటే మీ శరీరంలో ప్రతి పార్ట్ లోపల కూడా అది నిండిపోతూ ఉంది. లుక్ ఎట్ ద సిజిల్ విత్ ఆల్ ద గ్రాటిట్యూడ్, రెవరెన్స్. మనసంతా చాలా ప్రేమతో, కృతజ్ఞతతో నింపి నీతికాని మీరు 3 సార్లు నీతిక నీతిక నీతిక. ఏదైతే గోల్డెన్ స్పిరిట్ నీతిక. Bring me all the wealth. పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్లో అన్నీ కూడా నీ జీవితం అంతా కూడా వెల్త్తో నిండి ఉండాలి. ఆల్ ద గ్లోరీ, నేమ్, ఫేమ్. యు ఆర్ రిసీవింగ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ దట్ సిజిల్. గోల్డెన్ కలర్ లైట్ మీ బాడీలో పడుతూ ఉంది. You are chanting Lirash, Tasa, Vefa, Ve, Nitika, 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 Lirash, Tasa, Vefa, Ve, Nitika.
Virash, Rasa, Refa, Ve, Nitika. Virash, Rasa, Refa, Ve, Nitika. You are filled with that golden color energy. You can ask Nitika. You go and come back whenever I call you back. Please go. Without any harm to myself or my loved ones. Get me all the what all I needed. Bring me. Thank you, Nitika. Thank you. Thank you. And slowly you are coming back. పచ్చని వలయం నుంచి గడ్డి వలయం నుంచి బయటకు వచ్చి యూఆర్ మూవింగ్ బ్యాక్ ఇంటూ ఆ యొక్క బ్రిడ్జిని దాటి యువతలకు వచ్చారు. యూఆర్ స్లోలీ మూవింగ్ టువర్డ్స్ యువర్ సెల్ఫ్. మీ లోపలికి మీరు నెమ్మదిగా వస్తూ ఉన్నారు. Inhale, exhale. Let go of everything. Slowly open your eyes. Okay, you can open your eyes. సో మనం మ్యాజికల్ క్యాష్ బుక్ లో దాన్ని ఫిల్ చేసి చేయడం అనేది ఒక ప్రాసెస్. ఈ మెడిటేషన్ నెత్తిగా చేయడం అనేది ఇంకొక ప్రాసెస్ అన్నమాట. ఇప్పుడు దీని మీద మీ ఎక్స్పీరియన్స్ ఎవరికైనా ఏమన్నా అనిపిస్తే ఎక్స్ప్లెయిన్ చేయండి, తర్వాత మళ్ళీ మాట్లాడదాం. నితిక ఎనర్జీ ఫీల్ అయ్యాను మేడం. తెలిసిందా ఎలా ఉంది అది? తెలిసింది మేడం. హ్యాండ్స్ బరువు అయిపోయినాయి. ఓకే. సన్ రేస్ షవర్ అన్నప్పుడు లైట్ కూడా లోపలికి వెళ్తుంది. అవును, కళ్ళు తెరిచి చూసినప్పుడు కూడా మనం చూసే లైట్ లో కూడా డిఫరెన్స్ కనిపిస్తుంది. కళ్ళ ఎదురుగా ఉండే మన లైట్ కూడా యూ కెన్ డూ ఇట్ ఇన్ ద దీపంలో వెలుగులో కానీ క్యాండిల్ వెలుగులో కానీ చేస్తే మెడిటేషన్ బాగుంటుంది. ఓకే, మిగిలిన కూడా చెప్పండి మీ హౌ యూ ఎక్స్పీరియన్స్ ఇట్. వాటర్లో వెళ్ళినప్పుడు బాగా తెలిసింది మేడం. వాటర్లో నిల్చున్నాం అన్నప్పుడు వాటర్ నెగిటివ్ క్లియర్ అయినట్టు ఏమన్నా తెలిసిందా? అవును మేడం, అక్కడ చాలా లైట్ వెయిట్ అయిపోయినట్లుగా అలా అనిపించింది. బయటకు వాటర్ లో బాగుంది. గ్రీన్ గ్రాస్ లో నడుస్తూ వెళ్ళడం అది బాగుంది. ఎనర్జీ అక్కడ తెలిసింది బాగా నాకు. ఇదేంటంటే డీప్లీ యూ విల్ గో ఇన్ టు ది సబ్ కాన్షియస్ లెవెల్లోకి వెళ్ళిపోతారు ఇది చేయడంలో. వెళ్ళిపోయినప్పుడు యూ విల్ గెట్ కనెక్టెడ్ టు దట్ ఎనర్జీ. అప్పుడు విశాల్ కమ్యూనికేషనే కదా, వాట్ యూ కమ్యూనికేట్ అనేది నువ్వు ఆ ప్రాపర్ ఆ ఎనర్జీ లెవెల్లో ఆ ప్లేన్లో ఉంచి నువ్వు చేసినప్పుడు అది కమ్యూనికేట్ అయ్యి తొందరగా మనకు అది ఫామ్ తొందరగా మనకు
మేనిఫెస్ట్ అవుతుంది. థ్యాంక్ యూ మేడం. మిగిలిన వాళ్ళు కూడా చెప్పండి. మేడం నాకు యాజ్ యూజువల్ మామూలుగా సిద్ధ ఎనర్జీ అవి చేసినప్పుడు తేన్పులు ఆవులింతలు ప్లస్ బాడీ అంతా బాగా ఇదైపోయి భారంగా అయిపోయి ఐ ఫెల్ దట్ ఎనర్జీ ఈస్ పాసింగ్ ఇన్ టు మై బాడీ అండ్ యాజ్ యూజువల్ నాకు అది ఆనంద బాష్పాలు అంటారు కదా, మామూలుగా ఆనంద సాధన చేసినప్పుడు బాగా కళ్ళల్లో నీళ్లు కారిపోతూ ఉంటాయి. అలా అలా అయ్యింది మేడం ఈసారి కూడా. అంటే మనకైతే ఎనర్జీ వస్తుందా లేదా అనేది మనం అబ్జర్వ్ చేసుకోవడం అనేది ముఖ్యం కదా. ఓకే, మిగిలిన కూడా చెప్తారా? మేడం నాకు లైట్ గా స్మెల్ ఏదో అనిపించింది మేడం. వెరీ గుడ్, వెరీ గుడ్. మూల స్మెల్ లైట్ గా. స్మెల్ ఏంటంటే మనకు మూలాధార చక్రం కదా, మూలాధార చక్రము యాక్టివేట్ అయినప్పుడు మనకు ఇట్ ఈస్ కనెక్టెడ్ టు ది పృథ్వీ తత్వం, అంటే అబండెన్స్. ఆ స్మెల్ మూలాధార చక్రానికి పృథ్వీకి ఏంటి, ఇప్పుడు మట్టిలో వర్షం పడితే వాసన వస్తుంది చూడండి, అలాగే మనకు ఎవరు మూలాధార చక్రం యాక్టివేట్ అయినప్పుడు యూ విల్ ఫీల్ దోస్ ఇదన్నమాట. ఆ స్మెల్ లాగా మనకు తెలుస్తుంది. అంటే మనకు ప్రెజెన్స్ అనేది, స్పిరిట్ ప్రెజెన్స్ అనేది మనకు ఒక ఫీలింగ్ లా కానీ, ఒక చల్లగా గాలి తగిలినట్టుగా కానీ సంథింగ్ అలాగా మనకు తెలుస్తుంది అన్నమాట. ఒక స్మెల్ కానీ అలాగా మనకు యూ కెన్ ఫీల్ దట్. అంటే హౌ మచ్ యూఆర్ కనెక్టెడ్ చేసుకుంటూ వెళ్తున్న కొద్దీ యువర్ కనెక్టివిటీ టు ది జీటీఎస్ పెరుగుతున్న కొద్దీ మీకు ఇంకా ఫాస్ట్గా అవుతాయి అన్నమాట. యూ విల్ గెట్ చాలా తొందరగా కనెక్ట్ అయ్యి తొందరగా మనకు పనులు అవుతాయి. మేడం మీరు చేసినప్పుడు స్లోగా కనెక్ట్ అయ్యాం, ఇప్పుడు మాకు అది పంపిస్తారా మేడం? అది స్టెప్స్ చాలా స్లోగా ఉన్నాయి, అది నీట్ గా ఉన్నాయి మేడం, అది మాకు పంపిస్తారా మేడం? అవి నేను పంపిస్తాను. ఓకే మేడం. మెడిటేషన్ మీకు పెడతాను, యూ కెన్ డూ దట్ మెడిటేషన్. ఓకే మేడం. వెరీ గుడ్. అదేను ఈ బుక్ స్టెప్స్ అన్ని మీకు రిటర్న్ పంపిస్తాము. రిటర్న్ పంపిస్తే మీరు ఆ బుక్ మీరు తయారు చేసుకుని మ్యాజికల్ క్యాష్ బుక్ మీరు తయారు చేసి చేసుకోవచ్చు. ఓకే మేడం. చేయండి. చేస్తూ ఉంటే ఏంటంటే ఆ నెగటివిటీలోంచి ముందు బయటకు వస్తాం. అది రాలేదు, ఇది రాలేదు, మనకే రాలేదు. అండ్ వెనెవర్ మాకు ఎప్పుడైతే మేనిఫెస్టేషన్ మీకు జరుగుతూ ఉందో, సో ఐ కెన్ డూ దిస్, ఇది నేను ఎనర్జీ తోటి నాకు అవుతుంది అని ఆ మార్గం మీకు ఓపెన్ అప్ అవుతుంది. ఓకే మేడం. అండర్స్టాండింగ్ ఆఫ్ యువర్ ఓన్ లైఫ్, ఆ లైఫ్ను మనం ఎలా మార్చుకోవచ్చు అనేది ఆ అవగాహన పెరుగుతుంది మెయిన్గా అది. ఓకే మేడం. ఓకే, ఇంకేమైనా ఉన్నాయా? క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా? మిగిలిన కూడా చెప్పండి, ఎందుకంటే ఇప్పుడు ఈ హెవీ ఎనర్జీ మీద మళ్ళీ ఇంకా నేను ఇప్పుడు ఏం చేయించడం కుదరదు. టుమారో వన్ మోర్ థింగ్. మెడిటేషన్ చేసిన తర్వాత ఐ ఫీల్ సో లైట్, రిలాక్సింగ్ లైట్ గా ఉంటది. ఇందాక క్లాస్ లో ఒక ఫీలింగ్ సో పాజిటివ్ మ్యామ్ ఆఫ్టర్ దట్. ఒక ఎనర్జీ చేశాను అసలు, అది చాలా అంటే అది అయ్యాక ఇంకేం మాట్లాడకుండా అలా ఉండిపోతారు అనమాట. చాలా బాగుంది మ్యామ్ ద వే యూ కండక్టెడ్. థ్యాంక్ యూ. చివరిలో గోల్డెన్ ఎనర్జీ లోపలికి రావడం ఒకటి బాగా తెలిసింది. అంటే మనం ఏంటి ప్యూరిఫై అవుతున్నాం, సబ్ కాన్షియస్ లెవెల్లోకి వెళ్తున్నాం. అంటే ఇప్పుడు అది చూడడానికి అది వేరుగా ఉంటుంది, కానీ దీ స్టెప్స్ ఆర్ మనము ఆల్ఫా స్టేట్లోకి వెళ్తున్నాము, సబ్ కాన్షియస్ మైండ్లో డీప్గా వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళాక మనల్ని క్లియర్ చేసుకుని వాట్ ఆర్ ఆల్ నీడెడ్ మన లోపల నింపుకుంటూ ఉంది. క్లెన్సింగ్, ఎనర్జైజింగ్ రెండు మనం చేసేస్తున్నాం. మేనిఫెస్టేషన్కి ఏం కావాలో అదంతా మెడిటేషన్లో వచ్చేస్తుంది. మనకు తెలియకుండానే ఆ మేనిఫెస్టేషన్ కావాల్సిన ఎనర్జీస్ మనకు తీసుకోవడానికి మనల్ని మనం ప్రిపేర్ చేసుకోవడం అన్నమాట. ఇదంతా ఆ మెడిటేషన్ ఈజ్ పర్ఫెక్ట్.
ఆ చాంటింగ్ 11 టైమ్స్ చేస్తాము. ఇన్ కేస్ ఆ చాంటింగ్ ఇబ్బంది అనుకుంటే నీతిక మ్యాజిక్ బిగిన్ నవ్ అని కూడా మీరు అనుకోవచ్చు. ఓకే మ్యామ్. ఇది కొంచెం ఈజీగా ఉంది. దట్స్ ప్రొనౌన్సియేషన్ కష్టంగా ఉంది మ్యామ్. అది ఎందుకు అలా అలా అనుకోకూడదు. ఏముంది మన సాంస్క్రిట్లు గ్రాంధికాలు మాట్లాడగలిగిన వాళ్ళ మనకేది మీరు కష్టం ఒక్కసారి కాదు. నోట్ ఇస్తారు కదా, అది ఒక్కసారి మీకు మేము చదివి ఆల్రెడీ ఆ, మీ దగ్గర ఆ వీడియోలో ఆల్రెడీ చెప్పాం, దాని మీద రిటర్న్ గా కూడా ఇచ్చాం మేము. చూడండి, ఓకే ఆల్రెడీ ఇచ్చిన వీడియో చూడండి కాస్త. షూర్ మ్యామ్, చూడకపోతే ఎలాగా? తప్పకుండా చూస్తాం. ఓకే, ఇంకేమైనా ఉన్నాయా క్వశ్చన్స్? లేదు మ్యామ్, క్లియర్, ఇక్కడ వరకు క్లియర్. ఓకే, మీకు ఆ సిజిల్ ఫోటో పెడతాము. నేను లాస్ట్ టైం చూపించినవి 2 సిజిల్స్ కదా మ్యామ్. ఈ సిజిల్ అయినా వాడుకోవచ్చు, అదైనా వాడుకోవచ్చు, ఆ లేకపోతే రెండిట్లో అంటే బుక్ కి మాత్రం ఇది వాడతాం. మ్యాజికల్ క్యాష్ బుక్ కి ఆ, ఈ ఓకే సిజిల్ మ్యామ్, వాడతాము. బ్యాక్ ను ఈ సిజిల్ ఉంటాయి. ఓకే మ్యామ్, ఇది అర్థమైంది. ఇది బ్యాక్ ఉంటుంది. ఈ కలర్స్ ఇదంతా ఇలా ఉంటాయి. ఈ సిజిల్ తోటి మనం మెడిటేషన్ చేయొచ్చు. ఆ సిజిల్ రెండిట్లో ఏదైనా చేయొచ్చు. ఓకే మ్యామ్. 2 సిజిల్స్ ఏదైనా చేయొచ్చు మీరు. అది ఓకే. ఇంకేమున్నాయి, మనము చార్ట్స్ ఉన్నాయి అంటే నేను మీకు నోట్స్ పంపిన తర్వాత మీకు డౌట్లు వస్తాయి, అడుగుతారు. కానీ అంటే అవి కొంచెం టైపింగ్ లో ఇబ్బందులు కలిగాయి. హీబ్రూ వర్డ్స్ ఉన్నాయి కదా, అది జగదీష్ గారు చేసి పంపారు. కానీ నేను ఇంకొకసారి వెరిఫై చేసి రేపు పంపిస్తాను మీకు. అప్పుడు మీరు ఓకే మేడం. క్యాష్ బుక్ ప్రిపరేషన్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సరే క్లోజ్ చేద్దామా? ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి, అదర్వైజ్ వీ కెన్ క్లోజ్. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఓకే మ్యామ్, ఓకే, థ్యాంక్ యూ. ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్ టుడేస్ క్లాస్ మ్యామ్. గుడ్. నోట్ కూడా చేసుకోండి, కొంచెం రాసుకుంటే మన మైండ్ లోపలికి, బాడీ, మైండ్ అండ్ స్పిరిట్ లోకి వెళ్తుంది రాసుకుంటే. ఓకే మేడం. ఎంతసేపు ఏదో విందాం విష్టి ఇలాగెళ్ళి ఇలా వెళ్ళిపోతుంది. నోట్ తెచ్చుకున్నాను మ్యామ్. ఐ మీన్ మీరు చెప్పినవి కొన్ని రాసుకున్నాను. చెయ్యండి, రాసుకుంటే మనకి ఎక్కువ పనికి వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. మేడం ఇది క్యాష్ బుక్ కావాలని అడిగారు కొందరు. ఓకే, ఎవరికైనా కావాలంటే ఇప్పుడు ఇవి ఏమేమి ఉన్నాయో అవి ఫోటో పెట్టి వాటి ప్రైస్ అది పెడదాము. ఎవ్రీథింగ్ వాటిని ఎనర్జైజ్ చేసి పంపిస్తాం, మీకు డైరెక్ట్ గా యూజ్ చేసుకోవచ్చు. నేను వచ్చాక ఓకే మ్యామ్. తీసుకుంటాను మీ దగ్గర. ఓకే, మీరు చేసుకోండి. అక్కడ మీరు యుఎస్ లో ఉన్నారు కదా, ఏదో ప్రింట్అవుట్ అందరికి ఉంటాయి కదా. ప్రింట్అవుట్ తీసుకుంటాను. క్యాష్ బుక్ మీరు అక్కడికి వచ్చాక ఎందుకు మీరు ఒక దీంట్లో మీకు ఎలా చేయాలో చెప్తానులేండి. ఈ 2 ప్రింట్అవుట్లు మీకు పెడితే అది తీసి పెట్టుకుని మీరు చేయండి అక్కడ. మీరు ఎనర్జైజ్ చేసి తీసుకుంటాను మేడం. పర్వాలేదు, మీరు చేసుకోండి, మీరు చెయ్యండి, పర్వాలేదు. ఎంతవరకు పనికి వస్తుంది చేసుకుంటూ ఉంటే. అక్కడ మీరు డాలర్లో సంపాదిస్తే మా అందరికి మంచిది కదా. దేని కాబట్టి ఇప్పుడు డాలర్స్ ఇక్కడ రూపాయలు పెడతాం, మీరు డాలర్లు పెట్టండి. అలాగే, ఓకే, థ్యాంక్ యూ. ఓకే, చెయ్యండి. ఎప్పుడు డిపెండెన్స్ పెట్టుకోకూడదు. మనం నేర్చుకునేది చేస్తూ ఉంటే మనకు దాని మీద ఎక్స్పీరియన్స్ పెరుగుతూ ఉంటుంది. అలాగే మేడం, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. ఓకే అమ్మా, రేపు కూడా ఉంది కదా క్లాస్ మనకు? ఉంది మ్యామ్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్.